ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి రాధా గాయత్రి అనే యువతి ముస్సోరి ప్రాంతంలో విగతజీవిగా పడి ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి ఉత్తరాఖండ్‌లో ముస్సోరికి శ్రీచరణ్, రాధా గాయత్రి దంపతులైతే అక్కడికి వెళ్లారు. వెళ్లి అక్కడ ఆ నైట్ హోటల్‌లో స్టే చేశారు. ఆ రోజంతా కూడా సంతోషంగా గడిపారు. తెల్లవారి చేసిన తర్వాత తిరిగి బయలుదేరి వస్తారనుకున్న సమయంలో మరుసటి రోజు రాధా గాయత్రి విగతజీవిగా పడుండటం. ఆమె ముక్కులోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి కూడా బ్లడొచ్చి ఆమె చనిపోవటం అన్నది మొదట ఒక సాధారణమైనటువంటి మరణంగా చూసిన అంటే అక్కడ ఆమె ఉన్నటువంటి ఆమె భర్త చెప్పినటువంటి ఆ కథనం ప్రకారం ఆమెకు హై బీపీ ఉందన్నట్టుగా బీపీ సమస్యలున్నాయి. అందువల్లే బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి చనిపోయిందేమో అన్నట్టుగా మొదట అతను చెప్పిన కథనాలు ఎలా చూసినా, దానికి తోడు ఆ రోజు నైట్ అక్కడ మద్యం సేవించినట్లుగా అంటే ఒక రెడ్ వైన్ తాగాం మేమిద్దరం కలిపి అన్నట్టుగా తెల్లవారు లేచేటప్పటికి ఈ రకంగా ఉందన్నట్టు ఆమె యొక్క భర్త శ్రీచరణ్ చెప్పినటువంటి వాగ్మూలాలన్నీ ఎలా ఉన్నా, రాధా గాయత్రి తండ్రి ఆయన ముస్సోరి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతనిపై హత్య కేసు అయితే మాత్రం నమోదు. అంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం 103 ప్రకారం శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే విజయనగరం జిల్లా మామిళ్ళపల్లికి చెందినటువంటి ఆహ్, సుధాకర్, సత్యవతి దంపతుల ఏకైక కుమార్తె రాధా గాయత్రి. ఈమెను విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి శ్రీచరణ్ కుటుంబానికి ఆమెకి కోడలుగా పంపించడం జరిగింది. అది కూడా ఎలాగా? ఎవరైతే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అంటే రాధా గాయత్రికి ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ శ్రీచరణ్‌కి బాగా తెలియటంతో ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా గతంలో చిన్నప్పుడు ఎప్పుడో ఆమెతో కలిసి ఉన్నటువంటి అనుబంధంతో ఆమెనే వివాహం చేసుకోవాలని చెప్పి ఇంట్లో మాట్లాడి ఒప్పించి రాధా గాయత్రి కుటుంబ సభ్యులు కూడా ఒప్పించడంతో అతను ఒక పూణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. స్థిరపడ్డాడన్న కోణంలో ఇద్దరు కూడా ఇరు కుటుంబాలు కూడా ఇష్టపడి వివాహం చేయటం జరిగింది. అయితే వివాహం జరిగినప్పటి నుంచి కూడా రాధా గాయత్రి పట్ల శ్రీచరణ్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పొచ్చు. అంటే పదే పదే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవటం, గొడవలవ్వటం. అంటే ఆవిడ ఫ్రెండ్స్‌తో మాట్లాడినా, లేపోతే ఎక్కడికన్నా ప్రయాణం చేసి వెళ్ళినా, ఆ హ్యాండ్ బ్యాగ్‌లో జీపీఎస్ ట్రాకర్ పెట్టటం. ఇటువంటి అంశాలన్నీ కూడా ఒక సైకో మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా చాలామంది తన స్నేహితుల దగ్గర కూడా చాలామంది ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. కొంతమంది స్నేహితులు ఈరోజు మీడియా ఛానెల్స్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. అంటే అతని జీపీఎస్ ట్రాకర్ పెట్టడం గాని, ఈ అన్ని విషయాల్లో కూడా తను కొంచెం ఇబ్బంది పడేది. అంటే వాళ్ళతో పాటు పనిచేసేటువంటి ప్రతి కొలీగ్ తోటి కూడా చాలా నార్మల్‌గా బిహేవ్ చేసేది. చాలా ఎక్స్‌ట్రీమ్‌గా బిహేవ్ చేసేది పెళ్లి అవ్వకముందు. పెళ్లయిన తర్వాత అతను ప్రవర్తించే విధానం పట్ల కొద్దిగా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేది. ఎవరితోటి కూడా కొద్దిగా సరిగా మాట్లాడేది కాదు. తనకి ఇలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ తను చెప్పేది. ఎక్కడికి వెళ్ళినా అనుమానిస్తున్నాడు పదే పదే అంటూ తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పినటువంటి విషయాలు వాళ్ళందరూ కూడా ఈరోజు మీడియా ద్వారా వాళ్ళందరూ కూడా రాధా గాయత్రి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే భర్త యొక్క విధానం ఎలా ఉండేదో ఆమెకు తెలుసు. ఆమె స్టడీ పరంగా కూడా సైకాలజీ చేసింది. తనొక సైకాలజిస్ట్‌గా తన భర్తను మార్చుకోగలదని చెప్పింది గానీ, ఇక్కడ చూసినట్లయితే వాతావరణం అంతా చాలా విభిన్నంగా కనబడుతుంది. శ్రీచరణ్ తన ఒక భార్య అంటే చాలా ఇష్టం అన్నట్టు అనుకోకుండా జరిగింది. మేమందరం కూడా సంతోషంగా లేకపోతే మేము ముస్సోరీలో ఎందుకు వెళ్తాం? మేమందరం అంత హ్యాపీగా ఎందుకుంటాం అంటే అతను చెప్తున్నాడు. కానీ రాధా గాయత్రి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ఆ చనిపోయే ముందు రోజు అర్ధరాత్రి 1:30 సమయంలో వాళ్ళిద్దరూ సన్నిహితంగా తీసుకున్నటువంటి ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించడం. ఆ ముందు రోజు అంటే వీళ్ళకి ముస్సోరీ వెళ్తున్నట్టుగా వాళ్ళకి తెలీదు. రిషికేష్, హరిద్వార్ వెళ్తున్నామని చెప్పి బయలుదేరి వెళ్లారు. అది కూడా తమ తల్లిదండ్రులు అంటే రాధా గాయత్రి అత్తమామలతో కలిసి నలుగురు వెళ్తున్నారంటే మేము సంతోషించాం. కానీ తల్లిదండ్రులు తీసుకెళ్ళకుండా ఇతను ప్రీ ప్లాన్డ్‌గా ఇతను మాత్రమే తీసుకువెళ్ళాడు. మాకు తెలీదు ముస్సోరీ వెళ్ళినట్టు. అటునుంచి అటు ముస్సోరీ వెళ్లారు. అయితే మద్యం సేవించిందని చెప్తున్నాడు గానీ, మా కూతురికి అటువంటి అలవాట్లేమీ లేవు. ఒకవేళ మద్యం సేవించుంటే అతను చెప్పినట్టుగానే అందులో ఏమైనా కలిపి తన ప్రాణం పోయేలాగా ప్రవర్తించాడని చెప్పి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాధా గాయత్రికి సంబంధించి ఏ రకమైనటువంటి బీపీకి సంబంధించినటువంటివి గాని, అటువంటి అనారోగ్యాలేమీ లేవన్నట్టుగా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఓ పక్క స్నేహితులు కూడా చెప్తున్నారు. అటువంటి పర్యటనలో పదే పదే ఆమెపై మానసిక ఒత్తిడి తీసుకువచ్చి, ఒకవేళ బీపీ టాబ్లెట్లు వాడి స్టేజ్‌కి అతన్ని తీసుకువెళ్ళాడా? లేదంటే ఆ రోజంతా కూడా వాళ్ళు ముస్సోరీలో బాగా గడిపి, సంతోషంగా గడిపి రెడ్ వైన్ తీసుకొని వెళ్లారని చెప్తున్నారు. ఒక పక్కేమో హోటల్ యాజమాన్యం ఏమో మేమెక్కడ కూడా బయట నుంచి మద్యం గట్టా లోపలికి అనుమతించమని చెప్పి హోటల్ యాజమాన్యం చెప్తున్నారు. ఏ రకంగా చూసినా ఇప్పుడు రాధా గాయత్రి యొక్క మరణం చూసినట్లయితే ఒక్క కుమార్తె పాపం ఆ సుధాకర్, సత్యవతి దంపతుల ఏకైక కుమార్తె తమ కూతురు గత ఏడాది నవంబర్‌లో వివాహమైంది. ఏడాది కూడా పూర్తవ్వకుండానే ఈ రకంగా
విగతిది జీవిగా కనిపించడం ఆ తల్లిదండ్రులైతే తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇది ప్రీ ప్లాన్డ్‌గా శ్రీచరణ్ చేసినటువంటిదే. పెళ్ళైనప్పటి నుంచి కూడా రకరకాల ఇబ్బందులకు గురి చేశాడు. మానసిక ఇబ్బందులకు గురి చేశాడు. బీపీ టాబ్లెట్లని చెప్పి ఏ టాబ్లెట్లు కలిపిచ్చేసాడో పక్కా ప్రణాళిక ప్రకారమే తమ కూతురికి బీపీ లేకపోయినా ఏదో టాబ్లెట్‌లు ఆ రెడ్ వైన్ ఏదో తీసుకున్నామని చెప్తున్నారు. మద్యం తీసుకున్నామని చెప్తున్నారు. అందులో ఉద్దేశపూర్వకంగా ఏదో మెడిసిన్ కలిపే తమ కూతురు మరణానికి కారణమయ్యాడు. ముందు రోజు వరకు సంతోషంగా కనిపించినటువంటి తన కూతురు సడెన్‌గా ఎందుకు చనిపోతుంది? అతనిపై చర్య తీసుకోవాలంటూ సుధాకర్ అలాగే ఆయన భార్య కూడా రాధా గాయత్రికి సంబంధించినటువంటి ఇద్దరు తల్లిదండ్రులు కూడా పోలీసులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా కూడా పెళ్ళైనప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఈ రకమైనటువంటి గొడవలు జరుగుతున్నాయని. కానీ వాళ్ళు కూడా పూర్తిగా తమ కొడుక్కే సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ రాధా గాయత్రి మరణానికి సంబంధించి భర్త అయినటువంటి శ్రీచరణే కాదు వాళ్ళ తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి రాధా గాయత్రి తల్లిదండ్రులైతే డిమాండ్ చేస్తారు. అంటే మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఒక ప్రైవేట్ సెక్టార్‌లో అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఉన్నటువంటి శ్రీచరణ్ ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా సరే గాని అతనికి ఒక మానసిక స్థితిని బట్టి ఆమెను సైకలాజికల్‌గా ఆమెను వేధించాడు. ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. రకరకాల అంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ఒకలా ట్రీట్ చేసి, ఇంట్లో మాట్లాడి తనతో మాట్లాడేటప్పుడు ఒకలా ట్రీట్ చేసి, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఒకలా ట్రీట్ చేసి, రకరకాలమైనటువంటి విభిన్నమైనటువంటి క్యారెక్టర్‌లతో ఆమెను ఇబ్బందికి గురి చేసి, చివరికి ఆమె మరణానికి కారణుడు ఖచ్చితంగా ఆమె మరణించడం వెనక ఇతని హస్తం ఉందని చెప్పి స్నేహితులు గాని, తల్లిదండ్రులు గాని అందరూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు రాధా గాయత్రి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు కూడా సుధాకర్, సత్యవతి దంపతులు కూడా అల్లుడితో పాటు అత్తమామలపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారు? ప్రస్తుతానికైతే శ్రీచరణ్‌పై హత్య కేసు అయితే నమోదు చేశారు. మరి వాళ్ళ తల్లిదండ్రులపై కూడా చర్య తీసుకుంటారా? ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని విషయాలు బయటపడాల్సి ఉందో వారి దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ రాధా గాయత్రి మరణానికి సంబంధించి భర్త అయినటువంటి శ్రీచరణే కాదు వాళ్ళ తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి రాధా గాయత్రి తల్లిదండ్రులైతే డిమాండ్ చేస్తారు. అంటే మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఒక ప్రైవేట్ సెక్టార్‌లో అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఉన్నటువంటి శ్రీచరణ్ ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా సరే గాని అతనికి ఒక మానసిక స్థితిని బట్టి ఆమెను సైకలాజికల్‌గా ఆమెను వేధించాడు. ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. రకరకాల అంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ఒకలా ట్రీట్ చేసి, ఇంట్లో మాట్లాడి తనతో మాట్లాడేటప్పుడు ఒకలా ట్రీట్ చేసి, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఒకలా ట్రీట్ చేసి, రకరకాలమైనటువంటి విభిన్నమైనటువంటి క్యారెక్టర్‌లతో ఆమెను ఇబ్బందికి గురి చేసి, చివరికి ఆమె మరణానికి కారణుడు ఖచ్చితంగా ఆమె మరణించడం వెనక ఇతని హస్తం ఉందని చెప్పి స్నేహితులు గాని, తల్లిదండ్రులు గాని అందరూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు రాధా గాయత్రి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు కూడా సుధాకర్, సత్యవతి దంపతులు కూడా అల్లుడితో పాటు అత్తమామలపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటారు? ప్రస్తుతానికైతే శ్రీచరణ్‌పై హత్య కేసు అయితే నమోదు చేశారు. మరి వాళ్ళ తల్లిదండ్రులపై కూడా చర్య తీసుకుంటారా? ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని విషయాలు బయటపడాల్సి ఉందో వారి దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.